స్టార్ హీరో నితిన్ శ్రీలీల కలిసి నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుటుంబల తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు డేవిడ్ వార్నర్. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారు. ఈ మూవీ ఈ నెల 28న థియేటర్లో సందడి చేయనున్న తరుణంలో రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి నటులతో పాటు రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దాంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. సీనియర్ నటుడైన రాజేంద్ర ప్రసాద్ అలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఏకిపారేశారు. దాంతో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ కు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు పోస్ట్ చేసిన వీడియోలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఐ లవ్ వార్నర్, ఐ లవ్ క్రికెట్. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొర్లింది. అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదు. మేమంతా ఒకరికొకరం క్లోజ్ అయిపోయాం. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ తెలిపారు. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటారని వ్యాఖ్యానించారు. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా అందరూ చూడాలని కోరారు. హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కలిసి ఈ వార్నర్ ను పట్టుకొచ్చారు. అతన్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పలేస్తున్నాడు. వీడు మామూలుడు కాదండి. రే వార్నర్, నీకు ఇదేనా వార్నింగ్ అని అన్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక వార్నర్ నవ్వుతూ కనిపించారు. ఇక ఈ క్షమాపణ వీడియో రిలీజ్ చేయడంతో ఈ వివాదానికి చెక్ పడినట్లే అని భావిస్తున్నారు.